భారత్లోని అన్ని ఛానల్స్ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. స్కూల్ బస్ల ఫిట్నెస్ పై ఆర్టీఓ అధికారుల తనిఖీలు. నగరం నడిబొడ్డున ఓ కార్యాలయాన్ని తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. మైసమ్మ గుడిని ఢీకొన్న బొగ్గులారీ. టీజీ భరత్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మిన్నంటిన సంబరాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, నర్సంపేటలో మున్సిపాలిటీ కార్యాలయంకి ఎదురుగా నదిని పోలి ఉన్న ప్రధాన రహదారి ఒక్క వానకే రాకపోకలకి ఇబ్బందులు. వర్షపు నీరు ఆగడానికి కారణం సైడ్ కాలువ సరిగా లేకన్నా కాలువలో ఉన్న చెత్తను తీయకపోవడం అర్థం కాని స్థితిలో ఉన్న ప్రజలు. మహబూబాద్ జిల్లా మరిపేడ మండలం గుండెపూడి శివారు ఊరుపక్క తండాలోని పాఠశాలకు దారి ఏర్పాటు చేయాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. పాఠశాలకు ముందు భాగంలో దారి లేకుండా గోర ఏర్పాటు చేయడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని వారు వాపోయారు. జిల్లా అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించి దారి ఏర్పాటు చేసేలా చొరవ చూపాలని విద్యార్థులు కోరుతున్నారు. పుస్తకాలు అక్కడ పెట్టారు. బ్యాగ్లో నా పేరు రాజశేఖరు. ఊరుపక్క తండ గుండెపూడి హెచ్ఎం సార్గా పనిచేస్తున్నాను. మా పాఠశాలకు గత 20 సంవత్సరాలుగా ఉన్నటువంటి బాటకు ఎదురుగా ప్రైవేట్ స్థలం పాఠశాలకి ఆట స్థలంగా ఉండేది. కానీ గత 10 రోజుల్లో ఆ ప్రైవేట్ స్థలం వాళ్ళు బాటకు ఎదురుగా గృహం నిర్వహించడం వల్ల మాకు ఇప్పుడు బాట లేకుండా అయింది. కాబట్టి అధికారులు స్పందించి మాకు ఇప్పుడు బాట ఏర్పాటు చేయండి. ఇప్పుడు ఉన్నటువంటి దారి చాలా ఇరుగ్గా ఉండడం వల్ల పిల్లలు బ్యాగులు తీసుకొచ్చేటప్పుడు కానీ మేము పాఠశాలకు రావాలన్నా కూడా, పుస్తకాలు లేవాలన్నా, యూనిఫామ్ లేవాలన్నా, ఎవరైనా అధికారులు రావాలన్నా కూడా వచ్చే పరిస్థితి లేదు. చాలా ఇరుగ్గా ఉండడం వల్ల పిల్లలకు గాయాలు అవుతున్నాయి. కాబట్టి అధికారులు స్పందించి తక్షణం మాకు పాఠశాలకు బాట ఏర్పాటు చేయాల్సిందిగా
విజ్ఞప్తి చేస్తున్నాను, కోరుకుంటున్నాను. ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ తుగ్దీప మరియు నటి పవిత్ర గౌడ తమ అభిమానిని హత్య చేసిన కేసులో అరెస్ట్ చేశారు. బాధితురాలు రేణుకాస్వామి మృతదేహం జూన్ 9న బెంగళూరు డ్రెయిన్లో లభ్యమైంది. దర్శన్కు చెందిన జీప్తో సహా హత్యకు ఉపయోగించిన కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దర్శన్ మైసూర్ ఫామ్ హౌస్ నుండి అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి దర్శన్తో పాటు మరో 11 మంది నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి రోజు సందర్భంగా శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మహబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ ఉమా నాయక్ దంపతులు. వచ్చిన శివాకి శివగాడు శివాన్ని దిగిస్తాడని అంత పెద్దవాడు కూడా కాదు, వాడు శివగాడు వాళ్ళు దిగిస్తాడు. చాలా మహబూబ్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహబూబ్ జిల్లా వ్యాప్తంగా కుటుంబ స్థావరాలపై దాడులు నిర్వహించారు. మహబూబ్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకెన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మహబూబ్ జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ నుండి అధికారులు సిబ్బంది కలిసి కుటుంబ స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 42 కేసులు నమోదు చేయడం జరిగింది. అలాగే 1,60,800 రూపాయలు విలువ చేసి 400 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకుని 11,10,000 రూపాయలు విలువ చేసే 11,000 లీటర్ల చక్కెర పానకాన్ని ధ్వంసం చేసినట్లు మహబూబ్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకెన్ ఐపీఎస్ గారు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా జరిపిన ఈ దాడుల్లో అధికారులు మరియు సిబ్బంది కలిపి 142 మంది పాల్గొన్నారు. ఇప్పుడు ఫస్ట్ ఫోటో తీసినా అన్ని తీస్తాను అన్న వీడియో కదా, ఫోటో కూడా కొట్టంటిరి దాన్ని చాటుకుంటారు, ఎట్లా కొడతారు? ఒక కెమెరాలో ఫోటో కొట్టు, ఒక కెమెరాలో వీడియో వీడియోది ఏం కాదు కొడుతుంది అట్లా తీన్మార్ మల్లన్న అనే నేను అని హైదరాబాద్లో ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం చేశారు. మల్లన్నతో ప్రమాణ స్వీకారం చేయించిన మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. తీన్మార్ మల్లన్న అనే నేను శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వర్తిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసన పరిషత్ సభ్యుడినైన తీన్మార్ మల్లన్న అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ
సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు భక్తితో స్వీకరించిన సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు. బాబు ప్లీజ్ తెలంగాణలో పాఠశాలలు ప్రారంభం కావడంతో స్కూల్ బస్సులు రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. చాలా వరకు బస్సులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నాయని రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదులు రావడంతో పాఠశాల ప్రారంభం రోజే రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలు అతిక్రమించి నడుపుతున్న బస్సులపై కొరడా జులిపించారు. బస్సుల కండిషన్, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, ఇన్సూరెన్స్, పర్మిట్, అటెండర్ లేని బస్సులపై కేసులు నమోదు చేశారు. కంకర క్రషర్ మిల్లులో పేలుడు నిలిపివేసి అనుమతులను రద్దు చేయాలంటూ రహదారిపై బైఠాయించిన గ్రామస్తులు రాస్తారోకో చేపట్టిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పణపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కంకర మిల్లు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తుడు అశోక్ మాట్లాడుతూ కంకర క్రషర్ మిల్లులో అర్ధరాత్రి పేలుళ్లతో భయభ్రాంతులకు గురవుతున్నామని, నివాస గృహాలు బీటలు వాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కంకర మిల్లు నిర్వాహకులను ప్రశ్నిస్తే గ్రామస్తులపై పోలీసుల చేత అక్రమ కేసులు పెట్టించి
భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ పేలుళ్లపై సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ పేలుళ్లను నిలిపివేసి కంకర క్రషర్ మిల్లు అనుమతులను రద్దు చేయాలని వేడుకుంటున్నారు. అక్రమ కేసులు వెంటనే కంకర మిల్లు ఎన్ఓసి అనుమతులు వెంటనే కంకర మిల్లు ఎన్ఓసి అనుమతులు వెంటనే ఈ విషయాన్ని ఆల్రెడీ ఈరోజు కంప్లైంట్ అది చాలా రోజులు అవుతుంది కూడా మనం సర్వీస్ ఆడినప్పుడు బ్లాక్ పెట్టింది 5 మనం ఈ విధంగా మాకు మన రిడ్ బ్లాస్టింగ్ పెట్టడానికి పర్మిషన్ పెట్టింది. మొత్తం దాదాపు అసలు భూకంపం మన పాత ఇల్లు ఉంటే గారు కూడా కవర్ కానివ్వండి అది లీగల్ మీకు చూడాలి దానికి దగ్గర ఆధారాలు ఉన్నాయి. న్యాయం జరగట్లేదన్న ఉద్దేశంతోనే వాళ్ళకి మీకు వచ్చే ముందు మెటీరియల్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆ 3 నెలల తర్వాత ఎప్పుడైనా నా పేరు గన్నం భరత్, అర్పణపల్లి వాస్తవ్యులు. నిన్న రాత్రి 10 గంటల సమయంలో అర్పణపల్లి గ్రామ శివార్లో సర్వే నెంబర్ 22లో ఉన్న 21, 24, 22లో ఉన్న సబ్బు స్టోర్ కసలు వారు భారీ రిగ్ బ్లాస్టింగ్ ఇలా అనుమతులు లేని రిగ్ బ్లాస్టింగ్ చేయడం వల్ల మా ఊర్లో భూకంపం మినీ భూకంపం లాగా దెబ్బతిరిగింది. ఇది చాలాసార్లు జరిగింది. ఇప్పటికీ ఒక 30-40 సార్లు జరిగింది. దీనివల్ల మా ఊర్లో ఉన్న ఇల్లు బీటలు వారిపోతున్నాయి, ఇల్లు కూలిపోతున్నాయి, గోడలు ఊడిపోతున్నాయి, బావిలు కూలిపోతున్నాయి. గతంలో ఎన్నోసార్లు మేము జిల్లా కలెక్టర్ గారికి మరియు ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ అధికారులు ఎవరు నిమ్మకు నీరు పట్టించుకోవడం లేదు. ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో మా గ్రామ ప్రజలందరం కలిసి సద్గురు స్టోర్ క్రషర్ మిల్లు ఎన్ఓసిని వెంటనే రద్దు చేయాలని మేము ధర్నా చేయడం జరిగింది. కావున ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు మరియు ఆర్డీఓ గారు, కేశంలం తహసీల్దార్ గారు, ఈ యొక్క ప్రాంతం సిఐ గారు కూడా ఈ యొక్క సద్గురు స్టోర్ క్రషర్ మిల్లుపై దృష్టి పెట్టి 2020 డిసెంబర్ 20వ తారీఖు నాడు అప్పటి కేశంలం తహసీల్దార్ వెంకటరెడ్డి సార్ గారు మరియు సిఐ గారు ఈ యొక్క కంకర మిల్లును సీజ్ చేయడం జరిగింది. వారికి స్థానిక కేశవరం పోలీస్ స్టేషన్లో కంకర మిల్లు యజమానిపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. కానీ మళ్ళీ అక్రమంగా అనుమతులు తీసుకొని ఎవరి పర్మిషన్ లేకుండా మళ్ళీ రన్నింగ్ చేస్తూ మళ్ళీ అదేవిధంగా బ్లాస్టింగ్ చేస్తూ మా గ్రామాన్ని చాలా అన్ని విధాలుగా నష్టం చేస్తున్నారు. గర్భిణీలు, చిన్నపిల్లలు చాలా విధంగా నష్టపోతున్నారు. ఆ భారీ రిగ్ బ్లాస్టింగ్ వల్ల ఒక భూకంపం మాదిరిగా వచ్చి ఇళ్ళన్నీ నష్టపోతున్నాయి. రైతుల బావిలు కూలిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మా ఊర్లో ఇలా ప్రశ్నించినందుకు 4 యువకులపై అక్రమ కేసులు పెట్టి బనాయించి వారిని కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. కావున ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని మరియు సద్గురు స్టోర్ క్రషర్ ఎన్ఓసిని వెంటనే రద్దు చేయాలని మా గ్రామ ప్రజల తరపున నేను డిమాండ్ చేస్తున్నాను. ఆశా వర్కర్లు గర్భిణీల తేదీలు తప్పుగా వేయకూడదని జాగ్రత్త వహించాలని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ అంబరీషా అన్నారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం మన్నెగూడెం గ్రామంలో పర్షబోయిన మమతకు ఆశా వర్కర్ గర్భిణీ తేదీ నమోదు తప్పుగా చేశారని అభియోగంతో దరఖాస్తు మేరకు డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ అంబరీషా విచారణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతకుముందు ఉగ్గంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు దాని పరిధిలోని జైహారం, మన్నెగూడెం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లను సందర్శించి రికార్డులను పరిశీలించారు. కన్న తల్లికే తెలదు నీకు ఎట్లా రాసినావు కాగితాలు? మీరు చెప్పకుండా రాశారు. నా కన్న బిడ్డ నాకు చెప్పలేదు. అసలు అత్తగారు తెలదు, నాకు తెలదు. అసలు మీకు ఎందుకు నీకు ఎట్లా తెలిసింది? నువ్వు ఎట్లా రాసినావు? అలా శాలని ఎట్లా పెట్టారు? చెప్పకుంటున్నారు. మీరు ఎట్లా రాసిరు?
కడుపులో ఎవరికైనా మండుద్ది అట్లా పెడితే చాలా కుట్టిందా నా బిడ్డ మా కోడలు ఎంత మందిని కన్నది మరి మా కోడలు ఎందుకు మిస్టేక్ అయింది ఆన్లైన్ కడుపులో పడినప్పుడు నేను అయ్యా ఊళ్ళో ఉంటే మంచిగా ఉంటాడు. ఒక ప్రెగ్నెంట్ లేడీతో మాట్లాడే పద్ధతి కాదు, వాళ్ళకి మాట్లాడే సంస్కారం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు హాస్పిటల్కి 2 గంటలు తీసుకుపోయాను నేను, సాయి గారు. ఈ మేడం లేదు, మిస్టేక్ జరిగిందంటే ఆమె రెస్పాన్సిబిలిటీ ఏమి ఇవ్వాలి? నేను చేయలేదు, నాకు తెలియదు, ఆ మేడం చేసిన ఆమె దోషిస్తే అది సరిపోతుందా? మీరు ఇద్దరు కమ్యూనికేషన్ పనిచేసి మీకు ఊర్లో ఏం జరిగిన ఆమెకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది, కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి కదా. ఇవ్వరు, మిస్టేక్లు చేస్తారు. మళ్ళీ ఏం లేదనంటే వాళ్ళతో వాదన అమ్మాయితోటి. చాలా వరకు చాలా మందికి రావట్లేవు అంటే కళ్యాణ లక్ష్మి ఉన్నది ఒకటి, అట్లే షాదీ ముబారక్ అని ఉంటాయి. అవి కూడా మనం అప్లై చేసుకున్నాక కొంతమందికి వెంటనే వచ్చేది, కానీ తదుపరి కొంతకాలానికి లేట్ అయింది. బాక్స్ అన్న చీరలు, చిన్నపిల్లల సబ్బులు, ఆయిల్ పైసలు వస్తాయి. కానీ 84 రోజుల కన్నా ఎక్కువ అయింది అనుకోండి, 85 రాదండి. బాబు వినండి. మైసమ్మ గుడిని ఢీకొన్న బొగ్గులారీ. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా భూపాల్పల్లి పరకాల 353C జాతీయ రహదారిపై ఉన్న మైసమ్మ గుడిని గురువారం తెల్లవారుజామున బొగ్గులారీ ఢీకొంది. డ్రైవర్ మధ్యమత్తులో అతివేగంగా వచ్చి మైసమ్మ గుడిని ఢీకొనడంతో గుడి మొత్తం ధ్వంసమైంది. డ్రైవర్కు స్వల్ప గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఏది మా ఇట్లా గుద్దిస్తాను మొత్తం ఈ మైసమ్మ గుడి. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన బస్సుల ఫిట్నెస్ ను ఆర్టీసీ అధికారులు ఈరోజు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ ఏడాది విద్యా సంవత్సరంలో ఈరోజు పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులను తీసుకువెళ్లే బస్సులో పరిస్థితులను పరిశీలించారు. వాహనాలకు సంబంధించిన అన్ని రకాల ధృవీకరణ పత్రాలు, బస్సుల ఫిట్నెస్, డ్రైవర్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ను, అదేవిధంగా బస్సుల విద్యార్థుల సంఖ్య తదితర వాటిని అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భీమ్ నాయక్ మాట్లాడుతూ దొంగ విద్యా సంస్థ బస్సులు నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులను తీసుకువెళ్లే వాహనాలు పూర్తి స్థాయిలో ఫిట్నెస్ గా ఉండాలని సూచించారు. లేదంటే ఆయా విద్యా సంస్థల యజమానిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. విద్యా సంవత్సరం 24-25 ప్రారంభం రోజున ఈరోజు పాఠశాల బస్సులన్నీ తనిఖీ చేయడం జరుగుతుంది. ఫిట్నెస్, పర్మిట్, మరి డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్
పత్రాలు కలిగి ఉంటే పాఠశాల బస్సులు రోడ్డుకి రావాలి. ఓవర్లోడ్ ఉన్నా కానీ మేము ఆ కేసులు నమోదు చేసాం. ఫిట్నెస్ లేని బస్సులు సీజ్ చేయడం జరుగుతుంది. అవి ఫిట్నెస్ లేని బండ్లను ఖచ్చితంగా సీజ్ చేయడం జరుగుతుంది. పిల్లలు ఓవర్లోడ్ వేయకూడదు. మరి పేరెంట్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ బస్సులో ఎక్కువ పిల్లలు ఉంటే కనుక వాళ్ళు కూడా మేనేజ్మెంట్తో మాట్లాడి ఎక్కువ బస్సులు వేయాలని మేము చెప్తున్నాము. అదేవిధంగా డ్రైవర్ అండ్ కండక్టర్ ఖచ్చితంగా వాళ్ళు యూనిఫామ్లో ఉండాలా. అండ్ పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా దింపడేటప్పుడు వాళ్ళు జాగ్రత్త వహించాలని మేము కోరుకుంటున్నాం. ఏదైనా పత్రాలు లేని బస్సులు అయితే ఖచ్చితంగా మేము వాటిపైన చర్యలు తీసుకొని వాటిని సీజ్ చేస్తామని తెలియజేయడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో ప్రతిరోజు ఈ చెకింగ్ అనేది ఉంటుంది. ఈ ఏపీ పైన చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మా డీటీసీ గారు మరి మా ఆర్టీఓ గారి ఆదేశాల మేరకు రోజు చెకింగ్ చేయడం జరుగుతుంది. హన్మకొండ వడ్డపల్లి చర్చి సమీపంలో ఇంటి ముందు కారులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు గమనించిన స్థానికులు వెంటనే మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.